సైకలాజికల్ ఫ్యాక్ట్ ఇక్కడ చెప్తున్నారు. ఎమోషన్స్ అనేవి వైరస్ లాంటివి. ఒక రోగి పక్కన ఉంటే మీకు జబ్బు ఎలా వస్తుందో, ఎప్పుడు ఏడ్చేవాడు పక్కన ఉంటే వాడు మునిగిపోతూ మిమ్మల్ని కూడా ముంచేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు మనుషులు ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని కలిసిన ప్రతిసారి నాకు అది బాగాలేదు, నాకు వీడు అన్యాయం చేశాడు అని ఏడుస్తూనే ఉంటారు. మీరు జాలితో వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్తారు, కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా? వాళ్ళ సమస్యలు తీరవు కదా, వాళ్ళ నెగిటివిటీ మీ లైఫ్లో కూడా వచ్చేస్తుంది. 19వ శతాబ్దంలో యూరోప్లో ఒక ఫేమస్ కోర్టిసాన్ ఉండేది. ఆమె ఎవరితో స్నేహం చేసినా, ఎవరిని ప్రేమించినా వాళ్ళ ఆస్తులు కరిగిపోయాయి, వాళ్ళు జైలు పాలైపోయేవారు లేదా చనిపోయేవారు. ఆమె కావాలని చేసేది కాదు, కానీ ఆమె చుట్టూ ఉన్న ఆ దురదృష్టం, ఆ నెగిటివ్ ఆరా అలాంటిది. రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఒకటే, మిస్ఫార్చ్యూన్ అండ్ మిజరీ ఆర్ ఇన్ఫెక్షియస్. రాబర్ట్ గ్రీన్ ఈ నియమం ద్వారా చెప్పేది ఏంటంటే, నెగిటివ్ ఎమోషన్స్ అండ్ దురదృష్టం అనేది వైరస్ లాంటివి. అవి ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా అంటుకుంటాయి. కాబట్టి నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. చాలా మంది ఏమంటారంటే, వాడు నా స్నేహితుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయాలా అని. ఆదుకుంటంలో తప్పలేదు, కానీ కొంతమంది కావాలని చెప్పి ఎక్కువ డిప్రెస్డ్గా ఉంటారు, ఎప్పుడు కష్టాలని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మునిగిపోయేటప్పుడు వాళ్ళ పక్క వాళ్ళని కూడా లాక్కుని వెళ్ళిపోతారు. వాడు తన కష్టాలని కావాలని కోరుకుంటున్నాడు, సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉంటున్నాడు. అండ్ ఆ టైంలో మీరు కనుక వాడికి మీ భుజం ఇస్తే వాడు మిమ్మల్ని కూడా కిందకు పాతేస్తాడు. ఎప్పుడు లైఫ్ని తిట్టుకునే వాళ్ళకి, అన్ని నాకే కష్టాలు అని అనే వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎప్పుడు ఎనర్జెటిక్గా సక్సెస్ఫుల్గా ఉండేవారి చెంతకి వెళ్ళండి. ఆనందం ఎలా అంటుకుంటుందో దరిద్రం కూడా అలాగే అంటుకుంటుంది. సో చాయిస్ మీదే.